మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరింది. నేతల హామీలు, ప్రచార హోరు ముగిసిపోయింది. రేపు నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. 25 లోక్సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,14,00,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2,03,39,851 మంది పురుషులు, 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. థర్డ్ జెండర్ ఓటర్లు 3,421 మంది, సర్వీస్ ఓటర్లు 68,185 మంది ఉన్నట్లు ఈసీ తెలిపింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. వేసవి దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లకు నీడ కల్పించేలా టెంట్లు వేయడంతో పాటు చల్లటి తాగునీటి సదుపాయం, ప్రాథమిక చికిత్సకు సంబంధించి మెడికల్ కిట్లను కూడా అందుబాటులో ఉంచనుంది. అలాగే పోలింగ్ కేంద్రాలకు వచ్చే దివ్యాంగులు, వృద్ధులకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. 46,389 పోలింగ్ కేంద్రాల్లో 1.6 లక్షల ఈవీఎంలను ఈసీ అందుబాటులో ఉంచింది. We have the total police personnel including other utilizing for this election is 1,06,145. దాంట్లో 45,000 మన స్టేట్ పోలీస్ వాళ్ళు ఉన్నారు. సివిల్ పోలీస్, ఆర్మ్డ్ రిజర్వ్, హోమ్ గార్డ్స్. స్టేట్ పోలీస్ నుంచి 45,960. ఆల్మోస్ట్ 90% ఉన్న పోలీస్ సిబ్బందిని మనం దీంట్లో వాడుతున్నాము. 10% విల్ బి దేర్ ఇన్ అదర్ అరేంజ్మెంట్స్. కర్ణాటక నుంచి మనకు 3,500 మంది కర్ణాటక పోలీస్ పర్సన్స్ ఉన్నారు. తమిళనాడు నుంచి 4,500 మంది వస్తున్నారు. తర్వాత వేరే రాష్ట్రాల నుంచి కూడా హోమ్ గార్డ్స్ 1,600. సో ఆల్మోస్ట్ 59,000 పీపుల్ విచ్ ఆర్ సివిల్, హెచ్ఆర్, హోమ్ గార్డ్స్ ని మనము వాడుతున్నాము. దెన్ ఏపీఎస్పీ ప్లాటూన్స్ 35 ప్లాటూన్స్, సిఆర్పిఎఫ్ నుంచి సిబ్బంది మనకు 26,550 వస్తుంది. దాట్ ఈస్ ఈక్వలెంట్ టు 295 కంపెనీస్. సో 295 కంపెనీస్ ఆఫ్ సిఆర్పిఎఫ్, సిఏపిఎఫ్. దాంట్లో బిఎస్ఎఫ్ ఉంది, సిఆర్పిఎఫ్ ఉంది, సిఐఎస్ఎఫ్ ఉంది, ఆర్పిఎఫ్ ఉంది. కొంతమంది ఎన్ఎస్ఎస్, ఎన్సిసి సిబ్బంది, ఎక్స్ సర్వీస్ మెన్, రిటైర్డ్ పోలీస్ పర్సన్స్ కూడా మనం ఉపయోగిస్తున్నాము. 18,000 టోటల్ నంబర్. So grand total persons who would be utilized for queue maintenance, for law and order maintenance, for QRTs, for bandobast, all those things is 1,06,145. Polling stations details unnai. Final number of polling station 46,389. దాంట్లో critical polling station 12,438 మనం ఫైనల్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 28 చోట్ల మోడల్ పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. 3,30,30,000 మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహించనున్నారు. భద్రత కోసం 1,14,000 మంది పోలీస్ సిబ్బంది పనిచేయనున్నారు. వీరికి అదనంగా 10,000 మంది సెక్టార్ అధికారులు, 18,961 మంది మైక్రో అబ్జర్వర్లు, 46,165 మంది బిఎల్ఓలు విధుల్లో ఉంటారని ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తంగా 5.26 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండనున్నారు. 30,111 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,459 పోలింగ్ కేంద్రాలు సున్నితమైనవిగా గుర్తించినట్లు ఈసీ వెల్లడించింది. రాష్ట్రంలోని మాచర్ల సహా 14 నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్కాస్టింగ్ నిర్వహించనున్నారు. అనంతపురం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 100% పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహించనున్నారు. సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో లోపల, బయట సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణ పర్యవేక్షణ కోసం 3 ప్రత్యేక సాధారణ పోలీసు వ్యయ అబ్జర్వర్లతో పాటు 50 మందికి పైగా సాధారణ ఎన్నికల అబ్జర్వర్లను ఈసీ నియమించింది. లోక్సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు, 175 శాసనసభ నియోజకవర్గాలకు వివిధ పార్టీల తరపున 2,387 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి విశాఖలో అత్యధికంగా 33 మంది అభ్యర్థులు, నంద్యాలలో 31 మంది, గుంటూరులో 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యల్పంగా రాజమహేంద్రవరంలో 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక శాసనసభ నియోజకవర్గాల్లో అత్యధికంగా తిరుపతిలో 46 మంది, మంగళగిరిలో 40 మందికి పైగా అభ్యర్థులు బరిలో ఉన్నారు.
అత్యల్పంగా చోడవరం అసెంబ్లీ పరిధిలో 6 మాత్రమే పోటీ పడుతున్నారు. అత్యధికంగా అభ్యర్థులు పోటీ పడుతున్న నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో 2 కంటే ఎక్కువ బ్యాలెట్ యూనిట్లు వినియోగించనున్నారు. శాసనసభకు పోటీ పడుతున్న వారిలో అత్యధిక కేసులు ఉన్న అభ్యర్థిగా వైఎస్ జగన్ పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. అలాగే అత్యధిక ఆస్తులు కలిగిన అభ్యర్థిగా గుంటూరు లోక్సభకు కూటమి తరపున పెమ్మసాని చంద్రశేఖర్ పోటీలో ఉన్నారు.